సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ జాతర వైభవంగా జరుగుతోంది. ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున ఒక్కరోజే సింగరాయతర జాతర జరగడం విశేషం. సింగరాయ గుట్టల్లో వెలిసిన నృసింహస్వామి కొలిచిన వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి చెందారు. ప్రతి ఏటా మాఘ శుద్ధ అమావాస్య రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఈ జాతర జరుగుతుంది. కోహెడ మండలంలోని బస్వాపూర్, కూరేళ్ల, గుండారెడ్డిపల్లి, తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల సోరికెలో వెలిసిన నృసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారిగుండా వేల సంఖ్యలో భక్తులు కాలి నడకన వెళ్తారు. కాకతీయుల కాలంలో సింగరాయ అనే వాస్తుశిల్పి ప్రాజెక్టు నిర్మాణం కోసం వచ్చి ఇక్కడి ప్రకృతి అందాలకు పులకించి ఇక్కడే ఉండిపోయాడని, అప్పటినుండి అతని పేరిట ఈ జాతర జరుగుతుందని చరిత్రకారులు చెబుతారు. కొండ చర్యలు, చెట్ల వేర్ల నుండి జాలువారే మోయతుమ్మెద వాగు నీరు ఔషధ నీరుగా ప్రసిద్ధిగాంచిన సింగరాయగుండంలో స్నానం చేస్తే పాపాలు హరించుకుపోవడమే కాక చర్మ వ్యాధులు నశిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి నీటితో వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. చిక్కుడుకాయ శాకాహారంతో వండిన వంటలు రుచిగా ఉండటమే కాక దివ్య ఔషధంగా పనిచేస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా కుటుంబ సమేతంగా జాతరకు వచ్చి ప్రకృతి అందాల మధ్య ఉల్లాసంగా గడిపి వెళ్తుంటారు. సింగరాయ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర నిర్వాహకులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.